మాజీ మంత్రి పేర్ని నాని జోగి రమేష్పై కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు వీరంకి గురుమూర్తి ఫైర్ అయ్యారు. బియ్యం దొంగ పేర్ని నాని, మద్యం దొంగ జోగి రమేష్ అంటూ కూడా ఆయన విమర్శించారు. అసత్య ప్రచారాలు చేయడంలో వీరు సిద్ధహస్తులంటూ కూడా ఎద్దేవా చేశారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తున్నామని, అమ్మేస్తున్నామని పేర్ని నాని మాట్లాడడం తన అవగాహన లేమికి అర్థం పడుతోందన్నారు. ఆర్టీసీని పేర్ని నానికి ఎవరైనా బేరం పెట్టారేమో అని ప్రశ్నించారు. కాకపోతే ఆర్టీసీ అంటే ఈయనకి అప్పు చెప్పాలంట. ఎందుకంటే వీళ్ళకి అప్పు చెప్తే ఆ గోడవలో బియ్యం ఎత్తేసాడు కదా, వాళ్ళ బాసేమో చెల్లిని తల్లిని బయటికి తరివేశారు కదా. ఆర్టీసీ స్థలాలు ఇవన్నీ ఎత్తేద్దామని ఎత్తేసి ఈ ఉద్యోగస్తులన్నీ బయటకు తోద్దామనేటువంటి ఆలోచనతో మాట్లాడుతున్నాడు పాపం బిడ్డ. ఆయనకి అప్పు చెప్పాలంట. ఈయన పెద్ద తోపు. ఎందుకంటే బాగా చాకచక్యంగా పేదవాళ్ళు తినే బియ్యాన్ని మా ముఖ్యమంత్రి దయాదాక్షిణ్యం మీద నువ్వు బయట ఉండవు. ఒక ఆడబిడ్డను ఎందుకు అని దయతో నువ్వు బయట ఉండవు. పేర్ని నాని గారు పచ్చి అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు. ఎవరన్నా అమ్మినట్టు ఈయనకి ఏమన్నా అమ్మినారని ఎవరన్నా చెప్పారా? పేర్ని నాని కొంటాకి ఏమైనా వెళ్ళాడా? అడ్డగోలుగా మాట్లాడతా కూడా ఒక అద్దు పద్దు ఉండాలి. పైకి ఇంకో ప్రశ్న వేసాడు ఆయన. 2015లో వాళ్ళు చేయలేకపోయాం, మేము చేసామన్నాడు. మేము కొన్నామన్నాడు. నువ్వే ఆడు కొన్నావయ్యా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. 2015లో మేము ఎందుకు చేయలేకపోయామంటే ఆ రోజు ఒక నిబంధన పెట్టారు. 10 లక్షల పైబడి జనాభా ఉంటేనే మేము ఆ బస్సులు ఇస్తామన్నారు. ఆ నిబంధనలో మనకు ఆ రోజు మనం దాంట్లో ఇదాలో రాలేకపోయినాయి బస్సులు. ఈరోజు వస్తున్నాయి. మీరు కూడా అదే చేశారు. కానీ అబద్ధాలు ఆడటం కూడా ఒక హద్దు పద్దు ఉండాలి.